విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం శుభవేళ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. శివారాధనకు అత్యంత విశిష్టమైన సోమవారం ఉదయం భక్తులంతా పూజల్లో నిమగ్నమై ఉండగా ఆలయంలో అకస్మాత్తుగా ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతిరావు స్వామివారికి అలంకరణ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బుసలు కొడుతూ ఆలయ ప్రాంగణంలో సంచరించిన నాగుపామును చూసి మొదట భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే కొద్దిసేపటి తర్వాత తేరుకొని ఇది స్వామివారి అనుగ్రహమని నాగేంద్రుడు స్వయంగా శివుని ఆభరణంగా భావించి భక్తితో నమస్కరించారు. కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో సంచరించి భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము ఆ తర్వాత సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. పవిత్ర సోమవారం రోజున శివుని సన్నిధిలో నాగేంద్రుడి దర్శనమివ్వటాన్ని భక్తులు మహా అదృష్టంగా శుభసూచకంగా భావించారు. ఈ అరుదైన దృశ్యాన్ని కల్లారా వీక్షించి పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. స్వామివారి దర్శనంతో పాటు నాగేంద్రుడి దర్శనం కూడా కలిసి రావటంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు.